హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నా పేరు అర్జున్ రాయుడు. సో నేను ఈ వీడియో చేస్తున్నది ఎందుకంటే నేను ఒక బుక్ చదివాను. దాని పేరు వచ్చి రిచ్ డాడ్ పూర్ డాడ్. రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ బుక్ రాసింది వచ్చి రాబర్ట్ కియోసాకి, జపనీస్ అమెరికన్. సో అతను వచ్చి ఈ బుక్లో ఏ విధంగా అంటే 4 విధాలుగా డబ్బు సంపాదించవచ్చని చెప్పాడు అన్నమాట. సో 4 విధాలు అంటే మీరు అనుకుంటారు ఇన్ని విధాలు ఉండగా 4 విధాలు అంటున్నారు. అవన్నీ కంక్లూజన్ చేసి సో కొన్ని కేటగిరీస్ని ఒక విధంగా చేశాడు అన్నమాట. సో దాంట్లో వచ్చి 4 భాగాలు. అందులో మొదటిది వచ్చి ఈ అన్నమాట, రెండోది వచ్చి ఎస్, థర్డ్ ఈ. సో ఇందులో మొదట వచ్చి ఈ అంటే ఎంప్లాయీస్. సో యాక్చువల్గా ఎంప్లాయ్ అంటే మీరు నేను అలాగే. సో ఒకరి కింద పనిచేసి జీతం తీసుకునే ప్రతి వారు కూడా ఎంప్లాయీ లెక్కలు వస్తారు. సిఇఓ కానీ, ఎండి కానీ, జనరల్ మేనేజర్, ఇది కూలి వేసి చేసేవాడు కూడా. సో అందరూ ఒకటే కదా, జీతాలు తీసుకుని పని చేసేవారు. వాళ్ళందరూ వచ్చి ఎంప్లాయీ కేటగిరీకి వస్తారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? టైం స్పెండ్ చేస్తారు. టైం ఎలాగంటే 8 to 10 hours డైలీ. సో టైం అన్నది స్పెండ్ చేస్తారు కంపెనీలో. సో దానివల్ల తర్వాత వచ్చి నెక్స్ట్ స్కిల్స్ ఈక్వల్ టు మనీ. టైం ఏంటి? టైం ఎలాగ ఇస్తాం మేము అనుకుంటారు కాదు. సో మీరు యాక్చువల్గా మీరు మార్నింగ్ లేచి 8కి 9కి కానీ సో వెళ్ళి ఫింగర్ కానీ ఏదైనా అటెండెన్స్ వేస్తే తప్ప మీకు శాలరీ రాదు. అందువల్ల టైం అన్నది ఇవ్వాలి. ఒకరోజు సిక్ అయింది, సో వెళ్ళలేదు, శాలరీ కట్ అవుతుంది, అవునా కదా. సో నెక్స్ట్ స్కిల్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ డేటా ఎంట్రీ ఉన్నారు, అకౌంటెంట్ ఉన్నారు, వాళ్ళందరూ స్కిల్స్ లెక్క వస్తుంది అనమాట. సో ఆ స్కిల్స్ లేకపోతే వాళ్ళు పెట్టేవారు కదా. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు? వాట్ ఈజ్ యువర్ స్కిల్స్, అంతే కదా. సో దాని నుంచి స్కిల్స్ అంటారు. తర్వాత ఈక్వల్ టు మనీ. సో మనీ సంపాదిస్తారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు? యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే 40 years. సో ఎనీ పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ 25 years నుంచి సో 55 years వరకు చేస్తారనుకో. సో 40 years కంపల్సరీ. మీరు ఆశ్చర్యపోతారేమో, ఎవరైనా 25 years నుంచి, ఒక్కొక్కరు అయితే 20 years నుంచి వచ్చి స్టార్ట్ చేస్తారు. కానీ సో చేసే వరకు ఎవరు కంపెనీలో తీసేసే వరకు కూడా పనిచేస్తూనే ఉంటారు. ఈ లోపల మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు, ఈ రొటేషన్ అంతా జరుగుతుంది. అతనికి ఇన్కమ్ అన్నది సో జనరేట్ అవ్వదన్నమాట. జనరేట్ అవ్వకపోతే ఏం చేస్తారు? అతను పనిచేస్తూ ఉంటాడు 55 years వరకు. సో 40 years క్యాలిక్యులేట్ చేద్దాం, యావరేజ్ అనమాట. సో గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా సో 40 years పనిచేస్తారు. తర్వాత ఏం చేస్తారు? డబ్బు లెస్ రిస్క్ ఫర్ మనీ. సో రిస్క్ అన్నది తక్కువ తీసుకుంటారు, ఎందుకంటే మనకి మంత్లీ శాలరీ వస్తుంది. లెస్ స్కిల్స్, లెస్ రిస్క్ అనమాట. దీంట్లో రిస్క్ అనేది ఉండదు, ఎందుకంటే మనం వెళ్తున్నాం, డబ్బులు వస్తున్నాయి అంతే. రిస్క్ అనేది తక్కువ. సో నెక్స్ట్ అది బేసిక్ నెసెసిటీస్ అవుతాయి. ఇందులో ఏం చేస్తారు? యాక్చువల్గా సో హౌస్ లేని వాళ్ళు అయితే రెంట్ కట్టుకుంటారు. సో ఫుడ్, నెసెసిటీస్, క్లాత్స్, నెసెసిటీస్. నెక్స్ట్ ఏదైనా ఆఫ్టర్ 30 years 25 years చేసిన తర్వాత ఒక కార్ కొనుక్కుంటారేమో, ఒక ఇల్లు కట్టుకుంటారు, హౌస్, కారు, నెసెసిటీస్. ఇవన్నీ నెసెసిటీస్. ఎడ్యుకేషన్. సో అతను పనిచేసేది కూడా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం ఉంటారు. సో వాళ్ళు చేసేది ఏంటి? నెసెసిటీస్. ఎందుకంటే మిగతావి సంపాదించడానికి వాళ్ళకి స్తోమత ఉండదు, వాళ్ళు ఎదగరు కూడా, రిస్క్ తీసుకోకూడదు. రిస్క్ తీసుకోకపోతే ఏమవుతుంది? మనం అదే స్టేజ్లో ఉంటాం. సో శాలరీ పెరుగుతుంది అంటారు,
మీరు వచ్చి డౌట్ వస్తుంది, ఈ లోపల ఇంక్రిమెంట్లు అవి అవుతాయి కదండి. ఇంక్రిమెంట్లు అవుతున్నాయి, దాంతోపాటు మీకు నెసెసిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20,000 జాయిన్ అయ్యారు అనుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years 25,000 అయింది. ఈ లోపల మ్యారేజ్ అవుతుందా? నెక్స్ట్ 5 years సో 30,000 అయింది. సో తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళ ఎడ్యుకేషన్ అలా పెరుగుతూనే ఉంటాయి. సో మీరు తక్కువ శాలరీలో ఉన్నా అదే సేవ్ చేస్తారు, ఎక్కువ శాలరీలో ఉన్నా అదే చేస్తారు. సేవ్ అన్నది నథింగ్. సో నెక్స్ట్ ఇంకెవరికన్నా వెకేషన్ కానీ ఎక్కడికన్నా వెళ్ళారనుకో, వెకేషన్కి వెళ్ళారు, లాస్ ఆఫ్ మనీ, శాలరీ రాదు, స్పెండ్ అవుతుంటుంది. నెక్స్ట్ కెనాట్ హెల్ప్ అదర్స్. మనం సలహాలు చెప్పగలం కానీ హెల్ప్ చేయలేము ఎవరికి. సో ఈ స్టేజ్లో ఉన్నాం. ఎందుకంటే ఏదో ఇప్పుడు మాట సాయం చేస్తాం, ఇక్కడ ఉందరా అక్కడ ఉందరా అని. సో ఎవరికి హెల్ప్ చేయలేము. సో నెక్స్ట్ కెనాట్ హెల్ప్ అదర్స్. సో కెనాట్ హెల్ప్ అదర్స్ అన్నమాట. సో మీ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, సో బాస్ డిసైడ్ చేస్తారు. బాస్ చెప్తేనే కదా మనం చేసేది, అంతే కదా. మీ నిర్ణయాలు, వెకేషన్కి వెళ్ళాలా, సో మ్యారేజ్ ఉందా, అత్తవారింటికి వెళ్ళాలా, సో బాస్ అనేది డిసైడ్ చేస్తారు. బాస్ ఈజ్ యువర్ కీ. సో బాస్ డిసైడ్ చేస్తారు మీరు చేసేది. రిటైర్మెంట్ 40 years చెప్పుకున్నాం కదా, మేబీ 40 years, 45 years, 60 years వరకు. సో 55 years రిటైర్మెంట్ అన్నది కంపెనీ తీస్తే తప్ప మీరు మానరు, ఎందుకంటే బాగుంది. సో పిల్లలు అయ్యి సెటిల్ అవుతున్నారు, మన రిటైర్మెంట్ కంపెనీ రిప్లేస్మెంట్ చేస్తే తప్ప మనం మానం దాంట్లో వచ్చి. సో గ్రోత్ అన్నది బాస్ డిసైడ్ చేస్తారు గ్రోత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట దీంట్లో ఉన్న ఇది. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే, సో ఒక డాక్టర్ డాక్టర్, లాయర్, షాప్స్, సో సూపర్ మార్కెట్స్ అండ్ హోటల్ అంటే బిగ్ హోటల్స్ కాదు, జస్ట్ నార్మల్. సో బిర్యానీ సెంటర్స్ అలాంటివి అనమాట. సో అలాంటివి కూడా పెట్టుకుంటారు కదా. సో ఇవన్నీ వచ్చి సో యాక్చువల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తారు వీళ్ళు, టైం అన్నది కంపల్సరీ ఉంటుంది, అవునా కదా. స్కిల్స్ ప్లస్ మనీ ఈక్వల్ టు మనీ. సో డాక్టర్ ఉన్నారు, టైం అన్నది పెట్టాలి. స్కిల్స్ అంటే డాక్టర్ బాగా చేస్తున్నారు బాబు, అయ్యి బాబు చాలా మంచి డాక్టర్ అని చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటూనే వస్తారు. ఈడెవడరా బాబు వెళ్తే జబ్బు అన్న నయం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు చెప్పరు కదా, అవునా కదా. సో దాంట్లో కేటగిరీలో వస్తుంది అనమాట స్కిల్స్. సో ప్లస్ మనీ కూడా పెట్టుబడి పెడతారు. సో వీటి పెట్టుబడి పెట్టి యాక్చువల్గా స్టాండర్డ్ అయిపోవనుకుంటారు. సో నథింగ్. వీళ్ళు ఏం చేస్తారు, జస్ట్ నెసెసిటీని మోర్ దెన్ ఎంప్లాయ్ సంపాదిస్తారు. కానీ వీళ్ళ రిటైర్మెంట్, సో వీళ్ళు ఏంటి, ఓన్ జాబ్, సొంతంగా చేసుకుంటాం అనుకుంటారు. సో నెక్స్ట్ వచ్చి స్మాల్ బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్ ఉంటుంది కంపల్సరీ. రిస్క్ ఎందుకంటే ఒక దవాఖాన హాస్పిటల్ పెట్టాలన్నా ఉండాలి. నెక్స్ట్ సో కిరాణా కొట్టు పెట్టాలన్నా ఉండాలి, డబ్బులు అన్నది పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి హోటల్ అన్నది పెట్టుకుంటాం. సో హోటల్ పెట్టుకున్నారు యాక్చువల్లీ, అది రిస్కే కదా. సో నెక్స్ట్ వచ్చి వెకేషన్కి వెళ్ళాలంటే ఏం చేస్తారు, ఎక్కడికైనా ఊరు వెళ్ళాలి. సో మీరు షట్టర్ మూసేసుకుని వెళ్ళాలి, అదే అండి హోటల్ కానీ. సో
లాయర్ కానీ డాక్టర్ కానీ, సో సూపర్ మార్కెట్ కానీ, అవునా కదా. సో నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ మేబీ కంపిటేటర్. ఇప్పుడు హోటల్ ఉంది యాక్చువల్గా. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏముంటుంది, హోటల్ ఏముంటుంది, కంపల్సరీ ఫుడ్ ఇది డిపెండింగ్ ఆన్ ఫుడ్. హోటల్ బిజినెస్ ఎలా నడుస్తుంది, బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి బిర్యానీ వరకు డిన్నర్. ఏం చేస్తారు మీరు, యాక్చువల్గా స్కిల్స్ ఉంటే హోటల్ పెట్టలేరు, మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. అర్థమైందా. సో మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఏంటి, హోటల్ నడిపే స్కిల్స్ ఉండాలి. సో కిచెన్లో యాక్చువల్గా కుకింగ్ వచ్చి స్కిల్స్ ఉన్నవాడిని పెట్టుకుంటారు మీరు, అవునా కదా. మీరు కిచెన్లో ఉండి హోటల్ నడపరు, అవునా కదా. ఒకరిని పెట్టుకుంటారు. సో తర్వాత హోటల్ బాగుంది, సో బిర్యానీ బాగుందని, సో జనరేషన్ యాక్చువల్గా పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ ఎవర్ హోటల్. సో తర్వాత ఏమవుతుంది, ఆఫ్టర్ 2-3 years ఏమవుతుంది, సో నెక్స్ట్ ఒకడికి కనపడుతుంది. ఏమంటాడు వాడు, వీడి హోటల్ నడుస్తుందిరా బాబాయ్, సో వీడి పక్కన ఇంకో హోటల్ పెట్టుకోవాలి. పెట్టుకున్నవాడు ఏం చేస్తాడు, యాక్చువల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, దేనివల్ల వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, బిర్యానీ ఎవరు చేస్తున్నారు. సో వీడికి నువ్వు 10,000 ఇస్తున్నావు, సో వాడు 15,000 తీసుకెళ్తాడు, తీసుకుని వాడిని అక్కడ షిఫ్ట్ చేస్తాడు. ఆ తర్వాత కస్టమర్స్, సో నథింగ్ ఆన్ యువర్ హ్యాండ్, ఏమీ ఉండదు కదా నీకు, అవునా కదా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ జరిగింది చెప్తున్నాను. అలాగే రాశాను. డబ్బు అనేది ఉంటుంది, మోర్ మనీ బట్ లెస్ టైం. ఇక్కడ ఎంప్లాయ్ ఏం చేస్తాడు, 8 to 10 hours చేస్తాడు. కానీ సో ఇక్కడికి వచ్చేసరికి 10 hours ఉండదు, సో 12 hours, 13 hours, 16 hours. సో యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు అన్నీ కట్టేసుకుని హోటల్ బంద్ చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా ఒక 50 మంది పెళ్ళి బంతి వస్తారు, పెళ్ళి చేసుకుని వస్తూ ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఏదో తిందామని వస్తుంటారు. ఈ లోపల నువ్వు షట్టర్ క్లోజ్ చేయడానికి చూస్తుంటావు బయటికి చూసి. సో ఈ లోపల 50 మంది వద్దులకి ఏం చేస్తావు, షట్టర్ మళ్ళీ ఓపెన్ చేస్తావు, అవునా కదా. అప్పటికే నువ్వు 18 hours పని చేసావు, మార్నింగ్ 6 o'clock నుంచి 18 hours పని చేసావు. కానీ ఈ లోపల కస్టమర్ని చూసి మళ్ళీ షట్టర్ ఓపెన్ చేస్తావు, అవునా కదా. అంతేగాని బాబు నాకు టైం అయిపోయింది, 18 hours చేశాను, నా టైం ఇంతే అని చెప్పవు కదా. సో నీకేం కావాలి, మనీ అన్నది కావాలి. సో తర్వాత వాళ్ళు అడుగుతారు, ఏంటండి మీరు షట్టర్ మోస్తున్నారు కదా. కాదండి, నేను జస్ట్ చెక్ చేస్తున్నాను. సో షట్టర్ గ్రీజ్ పెట్టి చెక్ చేస్తున్నాను అంట, అంతే కదా. సో టైమింగ్ అన్నది ఉండదు, నథింగ్. దీంట్లో రిటైర్మెంట్ అన్నది, నో రిటైర్మెంట్. లాంగ్వేజ్ బాగుపోవచ్చు. సో రైటింగ్, సో రిటైర్మెంట్ అన్నది. ఎందుకంటే నువ్వు 60 వరకు కూడా చేస్తానే ఉంటావు. తర్వాత మీ కొడుకునో ఎవరినో కూర్చోబెడతావు, రిటైర్మెంట్ అన్నది ఉంటుంది. ఆ గల్లా పెట్టి దగ్గర కూర్చుంటావు. సో నెక్స్ట్ వచ్చి, సో ఎస్ అయిపోయింది కదా. నౌ బి అంటే ఏంటి యాక్చువల్గా, బి అంటే బిగ్ బిజినెస్. సో బిగ్ బిజినెస్ అంటే ఏంటి, కేటగిరీలు ఏమొస్తాయి యాక్చువల్గా. సో మన ఇంటి దగ్గర అంటే సో చెప్తాను ఎగ్జాంపుల్. యాక్చువల్గా 500+ ఎంప్లాయీస్ ఉండాలి. 5 locations ఉండాలి, less than 5 locations. సో 5 years కన్సిస్టెంట్గా ఉండాలి అన్నీ. బిగ్ బిజినెస్ అంటే ఏంటంట యాక్చువల్గా, బిగ్ బిజినెస్ అనేది ఏదో ఒక సంవత్సరం పెట్టేసి బిగ్ బిజినెస్ అయిపోదు. సో కంపల్సరీ మీరు అన్నది 5 సంవత్సరాలు నడిపితేనే దాన్ని బిగ్ బిజినెస్ అంటారు, అర్థమైందా. సో ఆయుర్వేద బిజినెస్లో యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి సో చందన బ్రదర్స్ ఉంది, ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చందన బ్రదర్స్ ఎక్కడ ఉంది, సో రాజమండ్రి, అమలాపురం, విజయవాడ, విశాఖపట్నం, అలా చాలా లొకేషన్స్ ఉంది. వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చి మోర్ దెన్ 500 ఎంప్లాయీస్ ఉంటారు, అవునా కదా.
సో మీకు తెలుస్తుంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, 500 ఎంప్లాయీస్ ఉన్నారు. 500 ఎంప్లాయీస్ వచ్చి టైమ్స్ 8 అవర్స్ పనిచేస్తారు. ఎంత అవుతుంది? 4000 అవర్స్ ఎవ్రీడే. 4000 అవర్స్ క్రియేట్ చేస్తారు. అదేంటండి ఒక మనిషి ఎలా చేస్తారంటారు. సో ఎంప్లాయీస్ చేయిస్తారు. 500 ఎంప్లాయీస్ మల్టిప్లై బై 8, సో 4000 అవర్స్ ఎవ్రీడే జనరేట్ అవుతుంటుంది. సో ఒకవేళ ఓనర్ వచ్చి ఎక్కడికి వెళ్ళాడు, వెకేషన్, ఓనర్ గోన్ టు వెకేషన్. సో ఒకేషన్కి వెళ్ళాడు. సో 499 ఎంప్లాయీస్ ఉన్నారు. 8 అవర్స్ జరిగింది. 3992 అవర్స్. సో ఒక 8 అవర్స్ తగ్గింది, ఎందుకంటే ఓనర్ లేదు కదా. సో ఓనర్ లేకపోతే అక్కడ యాక్చువల్గా ఇన్కమ్ అనేది తగ్గుతుందా? తగ్గదు కదా. ఎందుకంటే ఈ క్రియేటెడ్ ఏ సిస్టమ్. సిస్టమ్ అన్నది క్రియేట్ చేసేది. సిస్టమ్ అంటే ఏంటి యాక్చువల్గా? సిస్టమ్ అంటే దేని అంటారంటే, సో చందన బ్రదర్స్ ఉంది. సో చందన బ్రదర్స్ అకౌంటెంట్ పని చేస్తాడు, అంతేగాని సేల్స్ పని చేయడు కదా. సో అమ్మకానికి వెళ్ళడం, అవును కదా. క్యాషియర్లో ఉంటాడు అకౌంటెంట్. సో సూపర్వైజర్, సో సేల్స్ మ్యాన్స్, అవును కదా. అటెండెంట్ ఉంటాడు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఓనర్తో సంబంధం లేదు. సో ఓనర్ క్రియేటెడ్ ఏ సిస్టమ్. సో దిస్ ఈజ్ యువర్ జాబ్ అని క్రియేట్ చేసి వెళ్ళాడు అతనికి ఏమిటి, అతనికి సిస్టమ్ అన్నది క్రియేట్ చేశాడు. సో అతను ఉన్నా లేకపోయినా సిస్టమ్ అన్నది నడుస్తుంది. సో సిస్టమ్ జనరేటెడ్, సిస్టమ్ క్రియేటెడ్ బిజినెస్ అంటారు దీన్ని. సో నెక్స్ట్ వచ్చి 5 లొకేషన్లు ఎందుకంటే 5 లొకేషన్స్ ఇప్పుడు యాక్చువల్గా తీసుకున్నాం. సో విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ. సో 5 లొకేషన్స్. ఒకవేళ అమలాపురంలో అల్లర్లు జరిగాయి, సో మూసేశారు చందన బ్రదర్స్. సో ఓనర్కి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే సో 4 లొకేషన్స్ ఆల్రెడీ రన్నింగ్. జస్ట్ ఇంపాక్ట్ అంటే జస్ట్ సేల్స్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది, కానీ లాస్ అన్నది రాదు. నీకు అర్థమైందా? సో అదనమాట. సో హీ క్రియేటెడ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ అంటారు అన్నమాట. మోర్ ఇన్కమ్, మోర్ టైం. ఇన్కమ్ అన్నది మోర్ వస్తుంది. మోర్ టైం, మోర్ ఇన్కమ్, మోర్ టైం అన్నమాట. సో టైం ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, దాంతో పాటు కెన్ హెల్ప్ అదర్స్. ఇతరులకు హెల్ప్ చేయొచ్చు. ఎలాగా? సో జాబులు పెట్టుకోవచ్చు, అవును కదా. క్యాష్ రూపంగా కానీ దేని విధంగా కానీ మనం చేసుకోవచ్చు. ఈ కేటగిరీలు ఏమొస్తాయి? మన ఇంటి దగ్గర చెప్పాం, KFC ఉంది, ఇప్పుడు మ్యాక్డొనాల్డ్స్, పిజ్జా హట్, ఇవన్నీ సిస్టమ్ జనరేటెడ్ చందన బ్రదర్స్. సో ఇవన్నీ సిస్టమ్ జనరేటెడ్లో వస్తాను. నెక్స్ట్ వచ్చి ఐ మీన్స్ ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ ఏం చేస్తారు? ఓకే, అతను పనిచేయడు. మనీ మేక్స్ మనీ. మనీ వర్క్ వరింగ్. సో ఎలాగంటే, సో పెట్టుబడిదారుడు, ఇన్వెస్టర్ మీన్స్ పెట్టుబడిదారుడు. పెట్టుబడిదారుడు ఏం చేస్తాడు? ఒక ఎగ్జాంపుల్, పీవీఆర్ మాల్ ఉంది. సో విజయవాడలో పీవీఆర్ మాల్ ఉంది. సో అతనిలో ఇన్వెస్ట్ చేసి సో అతను మళ్ళాడు నెక్స్ట్ డే వెళ్ళి అతను అడగడు సిమెంట్ ఎంత వచ్చింది, ఇసుక ఎంత వచ్చింది, ఐరన్ ఎంత వచ్చింది అని అడగడు. సో హీ నో వేర్ హీ పుట్ ద మనీ. డబ్బులు ఎక్కడ పెట్టాడో తెలుసు. హీ విల్ లీవ్ ఫర్ 3 to 5 years. ఒక మాల్ కట్టాలంటే 3 to 5 years కావాలి, 3 years. సో ఇతనికి ఏంటంటే డబ్బు ఎక్కడ పెట్టాడు, ఎంత వస్తుంది అన్నది తెలుసు, అవును కదా. సో ఎందుకంటే సో అతని కాంట్రాక్ట్ కానీ అతను యాక్చువల్గా రియలైజేషన్
పివిఆర్ మాల్ తయారైన తర్వాత అతనికి దాంట్లోంచి రెంట్ అన్నది క్రియేట్ అవుతుంది, దాన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు. సో అది అన్నది వచ్చేదని తెలుసు అతనికి. సో అతను ఏం చేస్తాడు, హై రిస్క్ తీసుకుంటాడు. హై రిస్క్ అన్నది తీసుకుంటాడు ఇక్కడ. సో స్కిల్స్ రిక్వైర్డ్, స్కిల్స్ అన్నవి ఉంటాయి. సో వర్క్ విత్ బిగ్ ఓనర్స్, వీళ్ళందరూ బిగ్ ఓనర్స్ కోసం పనిచేస్తారు. బిగ్ ఓనర్స్ కోసం పనిచేస్తాడు అన్నమాట, పనిచేయడు. సో ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. సో ఈ కేటగిరీలో వారెన్ బఫెట్, రాబర్ట్ కియోసాకి, థర్డ్ వచ్చి ఒరిజిన్ కంపెనీ ఫౌండర్, అతను వచ్చి థర్డ్. సో ఈ కేటగిరీ, సో ఈ 4 విధాలుగా చేసుకొచ్చాను. సో ఇందులో వచ్చి నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం కావాలంటే. సో ఇందులో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇందులో వచ్చి 2 విధాలుగా చూశారు కదా, ఎస్బీఐ. యాక్చువల్గా ఈ సైడ్ లెక్క ఉంటుంది, ఈ సైడ్ లెక్క ఉంటుంది. మనీ అన్నది ఎక్కడ ఉంది. సో రాబర్ట్ కియోసాకి ఏం చేశాడంటే, సో ఇంతమందిలో సో ఏ విధంగా ఉంది. సో ఈ సైడ్ వచ్చి ఎంప్లాయీస్ కేటగిరీ, సెల్ఫ్ ఎంప్లాయీస్ కేటగిరీ వచ్చి సో ఎక్కడున్నారు, సిస్టమ్ సెంట్రిక్ బిజినెస్లో లేదు, పర్సన్ సెంట్రిక్లో ఉన్నారు. పర్సన్ సెంట్రిక్ అంటే ఏంటి, సో కంపల్సరీ పర్సన్ అన్నది ఉంటారు, ఇది చెప్పండి కదా, పర్సన్ సెంట్రిక్. ఇది వచ్చి పర్సన్ సెంట్రిక్. ఇది సిస్టమ్ సెంట్రిక్. ఎందుకంటే వీళ్ళు లేకపోయినా నడుస్తుంది కదా బిజినెస్ అన్నది. సో ఇందులో యాక్చువల్గా పాపులేషన్ ఎక్కడ ఉంది, ఎవరు ఎంత ఉన్నారు. సో అతను వచ్చి క్యాల్కులేట్ చేయగా 95% ఎంప్లాయీస్ దీంట్లో ఉన్నారు. సో 5% సో సిస్టమ్ సెంట్రిక్లో ఉన్నారు, అంటే సో నెక్స్ట్ మనీ ఎక్కడ ఉంది, సో ఇందులో ఉందా మీరు చెప్పగలరు. యాక్చువల్ మనీ వచ్చి ఇక్కడ 95% ఉంది, ఇక్కడ 5% ఉంది. ఎందుకలా, సో అతను క్యాల్కులేట్ చేసి సో నెక్స్ట్ స్మిత్ ఫార్ములాని రాశాడు. యాక్చువల్ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ వచ్చి ఏం చేస్తారంటే సెక్యూరిటీ ఉండాలి మన వాళ్ళకి. ఏంటంటే మన వాళ్ళకంటే సో ఎంప్లాయీస్కి సెక్యూరిటీ, జాబ్ చేస్తాం పెద్ద కంపెనీ, పర్లేదు మనకు శాలరీ వస్తుంది, రిస్క్ అన్నది ఉండదు. నో రిస్క్ టేకర్స్, రిస్క్ అన్నది తీసుకోరు. సో వీళ్ళంటే స్మాల్ రిస్క్ తీసుకుంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో రిస్క్ అన్నది తీసుకోరు, మనకి ఎందుకు వచ్చింది ఇది అంటారు. సెక్యూరిటీ వీళ్ళు ఏం చేస్తారు, యాక్చువల్గా సిస్టమ్ జనరేటర్, సో రిస్క్ అన్నది తీసుకుంటారు. రిస్క్ టేకర్స్ రిస్క్ అన్నది తీసుకుంటారు, వీళ్ళు రిస్క్ పెడతారు. నెక్స్ట్ వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే మనీ మైండెడ్, వీళ్ళు వచ్చి మనీ మైండ్ ఎప్పుడు ఆలోచిస్తుంటారు, 20,000 వస్తుంది ఏం చేద్దాం, సో రెంట్కి ఎంత పోతుంది, దేనికి పోతుంది, ఓకే మనం సినిమాకి వెళ్ళొచ్చు ఈసారి క్లాత్స్ తీసుకొచ్చు అంతే. సో మనీ మైండెడ్ ఎప్పుడు ఆలోచిస్తుంటారు.
వీళ్ళు ఏం చేస్తారు, లెగసీ క్రియేట్ చేస్తారు. లెగసీ అంటే తెలిసాను. లెగసీ అంటే ఏంటి? సో పేరు ప్రఖ్యాతలు. పేరు ప్రఖ్యాతలు అంటే ఇప్పుడు మా డాడీ ఉన్నారు, సో వాళ్ళ డాడీ ఉన్నారు, వాళ్ళ డాడీ గురించి మనకు తెలియదు, ఎందుకంటే అతను ఏమి సంపాదించలేదు, పెట్టలేదు కాబట్టి. ఇప్పుడే మీకు కేఎఫ్సి తెలుసా? కేఎఫ్సి ఓనర్ ఎవరు? కొల్నాల్ సెండర్స్. సో అతను వాళ్ళ ప్రపంచానికి తెలుసు, ఎక్కడున్నాడో తెలియదు, అమెరికాలో ఉండి ప్రపంచమంతా అతని పేరు తెలుసు. దాన్ని లెగసీ అంటారు, పేరు ప్రఖ్యాతలు. ఒకవేళ మీ తాత ముత్తాత కానీ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఉంచేసాడు అనుకో, సో అతని పేరు మీద ఉంటుంది. సో అతని పేరు నీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. ఇప్పుడు అతను ఏం సంపాదించలేదు, పేరు ప్రఖ్యాతలు ఎక్కడ ఉన్నాయి? దాన్ని పేరు ప్రఖ్యాతలు అంటారు అన్నమాట. సో దాన్ని లెగసీ అంటారు ఇంగ్లీష్. సో నెక్స్ట్ వచ్చి ఇంకోటి చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాంట్ మనీ. ఇన్స్టాంట్ మనీ అంటే సో వెంటనే వచ్చేది. సో 1 మంత్ శాలరీ వర్క్ చేసాము, 31st కల్లా శాలరీ వచ్చేది మనకు, అంతే. సో దాని గురించి మేము ఇక్కడ మెంటల్ ఇంకా ఆలోచించేది ఏముండదు, మనకి పని చేసాము డబ్బులు వచ్చేది ఇన్స్టాంట్. వీళ్ళు ఆలోచించరు, ఎక్కువ తీసుకోరు. వీళ్ళు ఏంటంటే డిలే గ్రాటిఫికేషన్. డిలే గ్రాటిఫికేషన్ ఏంటంటే సో వాళ్ళు యాక్చువల్గా ఎక్కడ పెట్టారు డబ్బు, సో ఎప్పటికీ ఎంత అవుతుంది, ఇన్వెస్టర్ కానీ కంపెనీ కానీ. సో ఇన్వెస్టర్ వచ్చారనుకో, ఎప్పుడు పెట్టారు, ఎన్ని సంవత్సరాలకి ఎంత వస్తుంది మనకి అన్నది కాలిక్యులేషన్ చేసుకుని ఉంటారు. ఆల్రెడీ 5 years ఎదురు ఆలోచిస్తారు. సో వాళ్ళు డిలే గ్రాటిఫికేషన్, డిలే అయినా పర్లేదు, వాళ్ళకి వచ్చేదానికి తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి టైం అండ్ స్కిల్స్. సేల్ చేస్తారు వీళ్ళు, టైము స్కిల్స్ అమ్ముకుంటారు. టైం వాళ్ళకి ఇస్తారు, స్కిల్స్ అన్నది ఇస్తారు. యాక్చువల్గా టైం అన్నది ఇంపార్టెంట్, మన వాళ్ళు డబ్బు అన్నది ఇంపార్టెంట్ అంటారు, అవునా కదా. సో టైం అన్నది మనం సేల్ చేస్తున్నట్టే, వాళ్ళకి ఇస్తున్నట్టే, డబ్బు ఇస్తున్నారు వాళ్ళు. టైము స్కిల్స్ ఇవ్వకపోతే ఎవడో పెట్టుకోవడం పని లేదు, అవునా కదా. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీ. సో వీళ్ళు ఏం చేస్తారండి, అదర్స్ టైం, అదర్స్ స్కిల్స్, అదర్స్ మనీ. అదర్స్ టైమ్స్ అంటే ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. అదర్ స్కిల్స్ ఓనర్ చేయడు, సో హైర్ చేసుకుని ఓనర్ పనిలో పెట్టుకుంటారు. అదర్స్ మనీ అంటే యాక్చువల్గా ఏంటి, మనీ అన్నది ఎందుకు వచ్చిందంటే సో మనం ఎంప్లాయీస్ ఏం చేస్తారు, కొద్ది గొప్ప 1000-2000 నెలకు మిగిలితే దాన్ని పెట్టుకెళ్ళి బ్యాంకులో వేస్తారు. యాక్చువల్గా బ్యాంకులో ఏం వేస్తారు, బ్యాంకులో మనకి ఇచ్చేదేమో పీనట్స్ అంటే పల్లీలు. సో కంపెనీకి అప్పిస్తాయి వాళ్ళు, కంపెనీ డబ్బు అంతా పట్టుకెళ్ళి, సో 1000 మంది వేసిన డబ్బుని ఒకటికి ఇచ్చేస్తాయి. అదర్స్ మనీ అన్నమాట. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు సొంత డబ్బు పెట్టి కంపెనీలు పెట్టడం. మీరు ఏ కంపెనీ అయినా చూడండి, దాని మీద రాసి ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ వారి సహాయంతో, డిఆర్డీఓ వారి సహాయంతో, ఎస్బీఐ సహాయంతో రాశారంటారు. వాళ్ళు డబ్బు తీసుకుని వాళ్ళు రిస్క్ అన్నది చేయరు. సో కంపెనీ మన డబ్బుని పట్టుకెళ్ళి వాళ్ళు కంపెనీలు పెట్టుకుని వాళ్ళ కోసం మనం పనిచేస్తాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ అదర్స్ మనీ. సో నెక్స్ట్ వచ్చి హెచ్, ఇది మెయిన్ పార్ట్. హౌ, ఇది వచ్చి హౌ అంటే ఏంటి, యాక్చువల్గా ఏదన్నా ఎవరన్నా చెప్పారనుకో, ఎలాగరా బాబా, ఎలా చెయ్యాలి ఏంటో ఎలా చేయాలి మనకు తెలియదు, ఎప్పుడైనా చేశారా, చేయలేదు, ఎలా తెలుస్తుంది, అవునా కదా. హౌ పార్ట్లో ఉంటారు, ఎలా చేయాలి. కానీ బిజినెస్ మ్యాన్
వై పార్ట్ నెంబర్ ఎందుకు చెయ్యాలి. ఎందుకంటే మీరు బిజినెస్ మ్యాన్లు ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా పెట్టేటప్పుడు సో అది ఎక్కడ పెడుతున్నాడు, అది 5 years తర్వాత కానీ 10 years కానీ ఎంత రిటర్న్ బ్యాక్ వస్తుంది మనకి. సో అది ఆలోచించి పెడతారు. మనకులా కాదు, ఎలా చెయ్యాలని కాదు, ఎందుకు చెయ్యాలి. సో వై ఈజ్ ద రీజన్. సో వేర్ ఆర్ యూ నౌ, ఎక్కడున్నారు మీరు, వైలో ఉన్నారు, హౌలో ఉన్నారు. సో జస్ట్ చెక్ దిస్. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సో లేకపోతే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.